వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలను చంద్రబాబు గారి ప్రభుత్వం వరుసపెట్టి అరెస్ట్ చేసింది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే అసభ్యంగా మాట్లాడడం, ఆడవాళ్ళను తీవ్రంగా కనుక దూషించడం, పరిధి దాటి కామెంట్స్, ఇటువంటి వాళ్ళను మనం ఏ సెకండ్ కూడా సమర్థించాం. అటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలను ఎవరైనా కోరుకోవాల్సిందే, నో డౌట్. బట్ అందరికీ సమానమైన ఎగ్జిక్యూషన్ ఉండాలి. అండ్ సిస్టమ్ లాగా ప్రొసీజర్ ప్రకారం నడవాలి. ఇష్టరీతిని అరెస్ట్ చేయడం, ఈరోజు అరెస్ట్ చేసి 4 రోజుల తర్వాత చూపించడం, బెయిల్కి వీలు కాకుండా కక్ష సాధించే విధంగా కేసులు పెట్టడం, ఒకే అంశం మీద 20 కేసులు పెట్టడం, ఇటువంటి దాన్ని ఎవరు ఏ సెకండ్ కూడా మద్దతు ఇవ్వకూడదు. మద్దతు ఇస్తే ఈరోజు మద్దతు ఇచ్చిన వాళ్ళు రేపు బాధితులుగా మిగులుతారు. ఈరోజు ఆనందపడతావేమో ఎవరినో తప్పుడు మార్గంలో వేధిస్తే, కానీ రేపు నీ వరకు వచ్చినప్పుడు నీకు ఆ పెయిన్ తెలుస్తుంది. సిస్టమ్ లాగా ఉండాలి ఎప్పుడైనా సరే. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ఇష్యూ కంటే కూడా అరెస్టు ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ మీద హైకోర్టులో ఎప్పటి నుంచో ఒక విచారణ సాగుతూ ఉంది. 2024 నవంబర్ 8వ తేదీ అరెస్ట్ చేసి నవంబర్ 11 మేము అరెస్ట్ చేశాము అని చెప్పి పోలీసులు చూపించారు అని వర్రా రవీందర్ రెడ్డి వాళ్ళ భార్య గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణ సాగుతూ ఉంది. పోలీసుల మధ్యలో రకరకాల సబ్మిషన్ చేస్తున్నారు హైకోర్టుకి. అండ్ ఏకంగా పోలీసులు అఫిడవిట్టే వేశారు, 2024 నవంబర్ 11 అరెస్ట్ చేసాం, 8 కాదు అని. బట్ ఇటు సైడ్ వాళ్ళు ఇక్కడ టోల్ గేట్ దగ్గర అదుపులోకి తీసుకోవడం పోలీసులు అండ్ ఎవ్రీథింగ్, సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా హైకోర్టుకు సమర్పించారు. సో ఫైనల్గా హైకోర్టుకి అర్థమైంది న్యాయస్థానానికి అఫిడవిట్లు కూడా తప్పుడు అఫిడవిట్లు వేశారని. పోలీసులు అఫిడవిట్లు కూడా తప్పుడు అఫిడవిట్లు వేసారని చెప్పి హైకోర్టు తేల్చేసింది. మామూలుగా ఇరుక్కుపోలే. హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు కానీ బట్ హైకోర్టు ఆ కమెంట్ కూడా చేసింది, మాకే తప్పుడు అఫిడవిట్లు వేస్తారా, మమ్మల్ని తప్పుదారి పట్టిస్తారా, నవంబర్ 8వ తేదీ మీరు ఆయన అదుపులోకి తీసుకున్నట్టు నీట్గా సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి, నవంబర్ 11 చేశామని చెప్పి చెబుతారా, మేము తీసుకోబోయే చర్యలకు మేము పోలీసుల మీద కొన్ని సీరియస్ చర్యలు తీసుకోబోతున్నాం, ఆ చర్యలకు మీరు సిద్ధంగా ఉండండి అని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు క్లియర్ కట్గా చెప్పి తదుపరి విచారణ వాయిదా వేసింది. సో మొత్తం మీద పోలీసుల మీద హైకోర్టు అయితే చర్యలు తీసుకోబోతుంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటాయి న్యాయస్థానాలు, చాలా ఇంట్రెస్టింగ్. సో కొన్నిసార్లు న్యాయస్థానాలు తీసుకుని పోయే చర్యలు మరికొందరి చట్టాన్ని రాజ్యాంగాన్ని ఏమైనా కనుక ఉల్లంఘించాలి అన్నా అరే వద్దురా బాబు అనే విధంగా ఉండాలి. ఏ న్యాయస్థానాలు మమ్మల్ని ఏం చేస్తాయి అనే అటువంటి అభిప్రాయం ఎవరికి కలగకుండా చర్యలు తీసుకోవాలి. పోలీసులు కావచ్చు, ఇంకోరు కావచ్చు. మరి హైకోర్టునే తప్పుదారి పట్టించడం ఏంటి? ఇక్కడ విషయం వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారా చేయదన్నది కదా, అది అయిపోయింది. అది కాదు, అరెస్ట్ చేసిన ప్రొసీజర్ మీద విచారణ జరిగింది. ఎప్పుడు అరెస్ట్ చేశారనే దాని మీద విచారణ జరిగింది. దాన్ని కూడా హైకోర్టు దాన్ని కూడా పోలీసులు హైకోర్టుకు తప్పుగా నివేదించడం, తప్పుడు అఫిడవిట్లు వేయడం, ఇప్పుడు ఇరుక్కుపోవడం, ఇప్పుడు హైకోర్టు సీరియస్ చర్యలు తీసుకుంటామనడం. ఆ సీరియస్ చర్యలు ఏంటివి అన్నదైతే డెఫినెట్లీ చూద్దాం.